దాంతోపాటు నీళ్ల కొట్లాట దోచుకుంటూ పోతా అంటే చూస్తూ ఊరుకోం. ఏంది అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, కృష్ణా జలాలైనా, గోదావరి జలాలైనా, ఏ జలాలైనా దోచుకుంటూ పోతామంటే ఎవ్వరు ఊరుకోరు. ఇది తెలంగాణ చాలా వేగంగా స్పందించే గడ్డ, చాలా వేగంగా స్పందించే గడ్డ. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా వేగంగా స్పందించే గడ్డ. నాడైనా నేడైనా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. నీళ్లు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోం. 20 ఏళ్ల క్రితమే అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేశాం. పదవులను గడ్డిపోచలుగా భావించి వదులుకున్నాం. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కాపలా ఉంటాం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దోచుకుంటూ పోతే ఈ తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ కూడా ఒప్పుకోడు. ఒకటి. రెండోది, నాడైనా నేడైనా ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఈ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం. దానితో పాటు కూడా 20 ఏళ్ల క్రితం అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంఘటనలు కూడా చూసుకోరు. మన తెలంగాణను రాకముందుకు 2014 ముందు మీరు పూర్తి స్థాయిలో చూడండి, 3 పంటలు పండే ఆంధ్రప్రదేశ్, ఒక్క పంటకు దిక్కులేని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పంటలు ఇక్కడ భూములకు. ఇవన్నీ ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోరాటం అనేది చాలా స్పష్టంగా అయితే జరుగుతుంది. అది ఏమన్నా కానీ ఎట్లయినా కానీ ఖచ్చితంగా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడురి, ఎట్లయినా చూడురి. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడురి. ఇక్కడ ఒకసారి చూడండి, హైడ్రా. మీ అందరికీ తెలుసు కదా హైడ్రా పంచాయతీ. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మన పేదోళ్ళు కట్టుకున్న ఇల్లులు కూల్చేస్తులు. గంతే ఇక గిదే అవుతుంది. ఇక గిట్లా కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది పక్కాది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకెక్కడిది? సర్వే చేయకుండా నిర్మాణాలు ఎట్లా కూల్చివేస్తారు? సచివాలయం, బుద్ధభవన్ బఫర్ జోన్లను తేల్చరా? హైడ్రా అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తి సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఒకసారి చూడండి, హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా 90% హైడ్రా కనుక కూల్చేయాలంటే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది భయ్. ఇంకా దాంట్లో ముచ్చటే లేదు. ఇప్పటికే హైకోర్టు చాలా ఆగ్రహ జ్వాలను వ్యక్తం చేసింది. హైకోర్టు ఎంతలా అంటే పూర్తి స్థాయిలో కూడా చాలా భయంకరంగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈ రోజనే కాదు, ఏ రోజుకైనా నా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది ఒక ఏంటంటే గుదిబండలా మారిపోతుంది. నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఇక చూడండి, సర్వే చేయకుండా FTF పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్ రోడ్, ప్రసాద్, ఐమాక్స్ మొదలైన వాటికి FTL బఫర్ జోన్లో నిర్ధారించారా అని కూడా అడిగింది. ఇదే తరహాలో కూల్చివేతలు జరుగుతూ పోతే హైదరాబాద్ మహానగరం సగం కూడా ఖాళీ అయిపోతుందని వ్యాఖ్యానించింది. సున్నం చెరువు ప్రాంతంలో నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు, అక్రమ బోర్ల పేరుతో తొలగింపుల చర్యలు, కూల్చివేతలపై గుట్టలు బేగంపేటలోని SIET మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, దాంతోపాటు చాలా మంది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ హైడ్రా కూల్చివేతల మీద సవాళ్లు విసిరిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే హైడ్రా అనేది కొన్ని వర్గాలకు మేలు చేస్తుంది, అన్ని వర్గాలకు మేలు చేయట్లేదు అనే ఒక వాదన కూడా కనబడుతున్న అంశం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని కథం పెట్టాలి. లేకపోతే మళ్ళీ మనం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇగో ఇక్కడ YRTV ఉన్నది కదా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. YRTV న్యూస్ ఛానల్కి సంబంధించిన